ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతుంది. ఈ నెల 11 వరకు ప్రచారానికి గడువు ఉంది. సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలు చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. అభ్యర్థులు నేరుగా ప్రజలను కలుస్తుండగా సోషల్ మీడియా విభాగాలు సైతం తమ చేతికి పని చెబుతున్నాయి. ఈ క్రమంలో అధికార విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలపై పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ముందుగా వైసీపీ మేనిఫెస్టోలో జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు కొద్దిపాటి మొత్తాన్ని పెంచుతూ జగన్ ప్రకటించారు మేనిఫెస్టో. అటు తర్వాత చంద్రబాబు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. ఈ తరుణంలో వైసీపీ అలర్ట్ అయింది. టీడీపీ మేనిఫెస్టోపై ప్రచారం చేయడం ప్రారంభించింది. 2014లో ఎన్నెన్నో హామీలు ఇచ్చారని, అమలు చేయలేకపోయారని, నిన్ను నమ్మం చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటిని ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు విభిన్నంగా స్పందిస్తున్నాయి. అయితే దీనిపై టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కరెక్షన్ అంటూ వైసీపీ ఇచ్చిన హామీలను, టీడీపీ ఇచ్చిన హామీల మధ్య పోలిక తెస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. వాటిని ట్రోల్ చేస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ ప్రారంభమైంది. పార్టీ అభ్యర్థులు నేరుగా ప్రచార పర్వంలో దిగగా సోషల్ మీడియా విభాగాలు మాత్రం తమ పోస్టులతో ప్రజాభిమానాన్ని పొందాలని భావిస్తున్నాయి. ప్రత్యర్థులకు ఎటువంటి పొలిటికల్ క్రెడిట్ దక్కకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో అశాంతి వాతావరణానికి కారణమవుతున్నాయి. దీనిపై పోలీసులు నిఘా పెంచకపోతే ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కడప నుంచి సుదర్శన్ అందిస్తారు. 13వ తేదీ ఏపీ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. అయితే అంతకన్నా 2 రోజులు ముందుగానే, అంటే ఈ నెల 11వ తేదీన ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా తక్కువ సమయమే ఉంది. ఈరోజు 5వ తేదీ, అంటే ఎగ్జాక్ట్లీ 6 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఒకవైపున. అలాగే ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్లందరూ టీములుగా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే నేరుగా జరుగుతున్నటువంటి రాజకీయం 40% అయితే ఇండైరెక్ట్గా వివిధ రకాల మీడియాల వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయం 60% ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అందులో సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలపైన చాలా ఇంపాక్ట్ చూపుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ ఓడిపోయినటువంటి పార్టీ ఏకంగా సోషల్ మీడియా పైనే నిందలేసిన పరిస్థితి. కాబట్టి సోషల్ మీడియాను కరెక్ట్గా ట్యాకిల్ చేసుకోగలిగితే అది ఆయా పార్టీలకు ప్లస్ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు, విమర్శలు, ఆరోపణల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా ఈ రాజకీయ విమర్శలు, ఆరోపణలు జరుగుతున్నాయి. అవి కొన్నిసార్లు శృతిమించిపోతూ ఉన్నాయి. ఆయా పార్టీల యొక్క మెయిన్ ఇష్యూస్ను తీసుకొని వాటిపైన ట్రోల్ చేస్తూ, టార్గెట్ చేస్తూ కూడా ఆ పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ 2 ప్రధాన పార్టీలకు అతిపెద్ద సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. వాళ్ళకు పెద్ద టీం ఉంది. దానికి సంబంధించిన ఒక పెద్ద మేనేజ్మెంట్ వ్యవహారమే నడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయము ఆన్ ది స్పాట్ జరిగిన వెంటనే దాన్ని సోషల్ మీడియాలో చిలువలు పలువలు చేసి పెట్టడంతో పాటు దాన్ని వివిధ రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రోలింగ్ పాయింట్లు 1-2 మనం గమనిస్తే ముఖ్యంగా ల్యాండ్ యాక్ట్కు సంబంధించి వైసీపీ పైన విపరీతంగా సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తూ ఉంది. టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ ల్యాండ్ యాక్ట్ తెస్తే ఎవరి భూములు ఎప్పుడైనా ప్రభుత్వం లాగేసుకోవచ్చు, ఎవరి భూములు ఎవరి చేతిలో ఉంటాయో కూడా చెప్పలేని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందంటూ దానిపైన ఇప్పటికే అనేక రకాలుగా సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం చేస్తూ ఉంది. అయితే వైసీపీకి సంబంధించి టీడీపీకి చెందినటువంటి వీక్నెస్ పాయింట్లు కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని బీజేపీ అంగీకరించలేదు. చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. వాటన్నిటికి కూడా బీజేపీ ఒప్పుకోకపోవడంతో మేనిఫెస్టో పైన మోడీ ఫోటో వేయలేదు. అలాగే మేనిఫెస్టోను ప్రకటించినటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి బీజేపీ నేత అసలు ఆ మేనిఫెస్టోను చేతికి తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటూ ఈ అంశాలను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకవైపున వైసీపీని టీడీపీ టార్గెట్ చేస్తూ ఉంటే వైసీపీ
టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కొన్ని లక్షల పోస్టులు వచ్చాయి. వాటిని వివిధ రకాల వ్యంగ్యాస్త్రాల రూపంలో కూడా వాళ్ళు తీస్తున్నారు. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి కూడా దానిపైన వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా గొడ్డలి విషయం కావచ్చు, వీటన్నిటిపైన ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీపీకి సంబంధించి 2014లో అప్పుడు ఇదే కూటమి ఏర్పడింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎంతవరకు నెరవేర్చారు చంద్రబాబు నాయుడు, వాటన్నిటిని కూడా మాట తప్పారు అంటూ కూడా ఇప్పుడు మళ్ళీ అలివిగానే హామీలను ఇస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చే విషయం కాదు అంటూ ఒకవైపు వైసీపీ మళ్ళీ ట్రోల్ చేసే ప్రయత్నము చేస్తూ ఉంటే, ఇంతకాలం వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి నెరవేర్చలేకపోయినటువంటి అంశాలపైన అనేక రీల్స్ చేస్తూ ఉంది టీడీపీ సోషల్ మీడియా. మద్యపాన నిషేధం కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, పోలవరం కావచ్చు, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి బ్రాండ్లు మొత్తం కూడా ఇప్పుడు ఏపీ వైన్ షాపుల్లో దొరుకుతున్నాయి తప్ప నేరుగా వాటిని సాధించే ప్రయత్నము వైసీపీ చేయలేకపోయింది, విఫలమైందంటూ కూడా వీళ్ళు వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. 60% రాజకీయము మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే నడుస్తుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువగా ఓటర్ల పైన పడే అవకాశాలు ఉండడంతో అది కూడా చాలా ప్రభావవంతమైన అంశంగానే భావిస్తూ ఉన్నారు. కొత్త యాంగిల్స్లో వాళ్ళు ప్రచారాలను చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి వదులుతూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కొన్నిసార్లు శృతి మించిపోతూ ఉంది. అది అనేక పెడార్థాలకు దారితీస్తూ ఉంది, అనేక విపరీత పరిస్థితులకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఈ రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో చాలా వరకు ఎన్నికల కోడ్ నిబంధనలను అతిక్రమించే విధంగా కూడా చాలా వరకు పోస్టులు వస్తూ ఉన్నాయి. వాటిపైన ఇప్పటికే ఆయా పార్టీలు కంప్లైంట్స్ కూడా చేస్తున్న నేపథ్యంలో కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా పైన అయితే ఇంకా ఎక్కువ ఎలక్షన్ కమిషను మానిటరింగ్ చేయాల్సిన అవకాశం ఉంది. ఆ వాడుకునే ప్రయత్నంలో అర్థం లేని చాలా పోస్టులు పెడుతూ ఉన్నారు. వాటిల్లో సగానికి పైగా ఫేక్ పోస్టులను సృష్టించి వాటిని ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఆయా రాజకీయ పార్టీల తరఫున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసేవాళ్ళు కూడా ఎన్నికల నిబంధనలను, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా నిబంధనలు అతిక్రమించి చేసే వాళ్ళపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కోసం ఆయా పార్టీల యొక్క సోషల్ మీడియా పేజీలను సునిశ్చితంగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.